ముందుగా సాక్షి ఎడిషన్ చూద్దాం. బ్యాలెన్స్ లేకుంటే పడతారు. క్యాడర్ మారుతోంది, కొత్త ఏడాది వస్తోంది. మరి ఇన్వెస్ట్మెంట్ల సంగతి ఏంటి? 2025 ధోరణే కొనసాగిద్దామా లేక కొంతైనా మారుద్దామా? అందరికీ ఇదే సందేహం. ఇప్పుడు సరైన ఇన్వెస్ట్మెంట్ ఇది అని చెప్పలేని పరిస్థితి. మరేం చేద్దాం? మన పోర్ట్ఫోలియో ఎలా ఉండాలి, ఎందులో ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఇవన్నీ వివరించేదే ఈ వెల్త్ స్టోరీ. మిడిల్ క్లాస్ సప్తం ఇది. వింటర్లో వాటర్ వార్, నదీ జలాల పంపిణీ ప్రధాన ఎజెండాగా నేటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు. ప్రత్యేక చర్చ కింద కృష్ణా జలాల అంశంపై వాడివేడి చర్చ. జీహెచ్ఎంసీ విస్తరణ, సరిహద్దుల నిర్ధారణ, జీఎస్టీ సవరణ తదితర మొత్తం 7 ఆర్డినెన్స్లు, డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకునే అవకాశం. నేటి బీఏసీ భేటీలో షెడ్యూల్ ఖరారు. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరు కానుండడంతో రాజకీయ వేడి. ఇవాల్టితో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ కూడా హాజరు కానున్నారు. సో దాంతో ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ హయాంలోని నిర్ణయాలను ఎండగట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ హస్తాలు. ప్రభుత్వ తీరును తిప్పుకొట్టేందుకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్. జలాల పంపిణీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పై ఎదురుదాడికి బీజేపీ రెడీ. నేడు ప్రారంభం కానున్న మండలి తొలి రోజు సంతాపాలతో సరి. ఏర్పాట్లపై మండలి చైర్మన్ గుప్తా, అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ సమీక్ష. కొంచెం డీటెయిల్గా చూద్దాం. నదీ జలాల పంపిణీ అంశమే ప్రధాన ఎజెండాగా అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కృష్ణా జలాల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలపై ఈ సమావేశాల్లో వాడివేడి చర్చ జరగనుంది. ఇందుకోసం అధికార కాంగ్రెస్తో పాటు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, లెఫ్ట్ పార్టీలు సిద్ధమవుతున్నాయి. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయాలను ఎండగట్టడమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటుండగా, కాంగ్రెస్ వాదనలను సమర్థంగా తిప్పికొట్టడంతో పాటు తాము తీసుకున్న పకడ్బందీ చర్యలను ఆధారాలతో సహా ప్రజల ముందు పెట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఈ 2 పార్టీలు నదీ జలాల విషయంలో అనుసరిస్తున్న వైఖరిపై ఎదురుదాడి చేస్తామని బీజేపీ చెబుతుండగా, ఈ చర్చలో తమ వంతు పాలు పంచుకునేందుకు ఎంఐఎం, సిపిఐ కూడా సిద్ధమవుతోంది. పాలమూరుకు బీఆర్ఎస్ ద్రోహాన్ని ఎండగట్టాలి అంటున్నారు సీఎం రేవంత్. కృష్ణా జలాలపై మంత్రి ఉత్తమ్తో కలిసి సమీక్ష జరగనుంది. రైట్, ఇక మరో న్యూస్ చూసుకుంటే, పాలమూరుకు కేంద్రం ససేమిరా. పర్యావరణ అనుమతుల జారీకి కేంద్ర పర్యావరణ శాఖ నిరాకరణ. వనశక్తి కేసులో సుప్రీంకోర్టు సడలింపులు. ఈ ప్రాజెక్టుకు వర్తించని తాజాగా స్పష్టీకరణ. దీంతో హుటాహుటిన ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రిని కలిసేందుకు యత్నించిన రాష్ట్ర మంత్రి ఉత్తమ్. ఆయన అందుబాటులోకి రాకపోవడంతో ఉత్తమ్ పర్యటన వాయిదా. సుప్రీంకోర్టును ఆశ్రయించడమే మార్గమంటున్న అధికార వర్గాలు. డీటెయిల్గా చూద్దాం. ప్రతిష్టాత్మక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వలేమని కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ తాజాగా తేల్చి చెప్పింది. పర్యావరణ అనుమతులు తీసుకోకుండా నిర్మిస్తున్న ప్రాజెక్టులకు ఆ తర్వాత దశలో పర్యావరణ అనుమతులు ఇవ్వరాదని గతంలో వనశక్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇచ్చిన తీర్పుకు ఇటీవల సుప్రీంకోర్టు చేసిన సడలింపులు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు వర్తించవని స్పష్టం చేసింది. ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, న్యాయ నిపుణులతో కలిసి 2-3 రోజుల పాటు కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శిని కలిసి సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన సడలింపుల ఆధారంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు జారీ చేయాలని కోరగా కేంద్రం నుంచి ప్రతికూల స్పందన వచ్చినట్టు తెలిసింది. పాలమూరు రంగారెడ్డి విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఇటీవల తీవ్ర ఆరోపణలు, ప్రత్యారోపణలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల విషయంలో సాధించిన పురోగతిపై సోమవారం నుండి ప్రారంభం కానున్న శాసనసభ శీతాకాల సమావేశాల్లో కీలక ప్రకటన చేయాలని ప్రభుత్వం భావించింది. రైట్, ఇక మరో అంశానికి చూసుకుంటే, లోకానికే అవసరం భారత్ విశ్వగురువు కావాలనుకోవడంపై మోహన్ భాగవత్. ప్రతి హిందువు సనాతన విలువలను అలవర్చుకోవాలి. సమస్యల పరిష్కారంలో ప్రపంచానికే ఆదర్శంగా నిలవాలి. ప్రతి ఒక్కరూ విశ్వశాంతికి పాటుపడాలి. సాంకేతికతకు బానిసలు కావద్దు. విశ్వసంఘ్ శిబిరం ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక మరో న్యూస్ చూసుకుంటే, పాలమూరుపై పగ, కాళేశ్వరంపై కక్ష. నాగర్ కర్నూల్ సభలో సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహం. హామీలు అమలు చేయాలని అడిగితే సీఎం బూతులు తిడుతున్నారని ధ్వజం. బీఆర్ఎస్ హయాంలో 90% పూర్తయిన పాలమూరులో తట్టెడు మట్టి ఎత్తలేదని విమర్శ.
ముఖ్యమంత్రి తన పాత బాస్ చెప్పినట్లు ఆడుతున్నారని మండిపాటు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై పగ, కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్ష పెంచుకున్నారనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు ఆరోపించారు. అందుకే వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో బీఆర్ఎస్ మద్దతుతో ఇటీవల గెలిచిన సర్పంచ్ల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రిని హామీలు అమలు చేయాలని అడుగుతుంటే బూతులు తిడుతున్నారని విమర్శించారు. రైట్, మరో న్యూస్ చూస్తే ప్రమోషన్ పరేషాన్. డిఎస్సి 2001 టీచర్లలో జనవరి గుబులు. ఆలోగా పదోన్నతులు కల్పించుకుంటే బెనిఫిట్స్ నష్టపోతామని ఆందోళన. అర్హత ఉన్న జీహెచ్ఎంసీలుగా అవకాశం లేక 24 ఏళ్లుగా ఒక్క ప్రమోషన్కు నోచుకోలేదని ఆవేదన. తమకు నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్. డిజిటల్ విద్యకు ఏఐ హంగులు. గ్లోబల్ పాఠాలకు లోకల్ మేళవించడంపై కేంద్ర విద్యాశాఖ ప్రత్యేక దృష్టి. ఆన్లైన్ లెర్నింగ్, హైబ్రిడ్ క్లాసులకు సరికొత్త ప్రతిపాదనలు. త్వరలో అన్ని రాష్ట్రాలతో కలిపి సమన్వయ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం. 2030 నాటికి దేశంలో ఏఐ ఆధారిత డిజిటల్ విద్య 2,50,000 కోట్లకు చేరొచ్చని అంచనా. రైట్, ఇక ఇవి సాక్షి ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. వెలుగు ఎడిషన్ చూద్దాం. నీళ్లపై హీట్. ఇవాల్టి నుంచి అసెంబ్లీ సమావేశాలు. కృష్ణా గోదావరి జలాల అంశమే ప్రధాన ఎజెండా. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలోని వైఫల్యాలను ఎండగడుతున్న కాంగ్రెస్. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై ప్రశ్నించనున్న బీఆర్ఎస్. ప్రజా సమస్యలపై నిలదీయనున్న బీజేపీ. రైట్, ఇక ఇవాల్టి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దాని గురించి రాశారు. రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. కృష్ణా గోదావరి నీళ్ల అంశమే ఈసారి సమావేశాల్లో ప్రధాన అజెండాగా కానుంది. కృష్ణా గోదావరి జలాల వాటాలు, ప్రాజెక్టుల నిర్వహణ అంశాలపై చర్చించనున్నారు. ఇందుకోసం అధికార ప్రతిపక్షాలు అన్ని అస్త్రాలు రెడీ చేసుకున్నాయి. కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో జాప్యం సహా నీటి సమస్యకు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన పాపమేనని అధికార పార్టీ కాంగ్రెస్ను ఎండగట్టేందుకు వ్యూహం సిద్ధం చేసుకుంది. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని, ఇది రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టడమేనని బీఆర్ఎస్ ఎదురుదాడికి దిగేందుకు ప్లాన్ చేసుకుంది. బీజేపీ, ఎంఐఎం కూడా ప్రజా సమస్యలు, గ్యారెంటీల అమలు, పాత బస్తీ అభివృద్ధి లాంటి అంశాలపై ప్రశ్నించేందుకు సిద్ధమయ్యాయి. ఇక మొదటి రోజు ఇలా సోమవారం ఉదయం 10:30 అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు సభలో సంతాప తీర్మానాలు ఉంటాయి. ఇటీవల మరణించిన సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే రామ్రెడ్డి దామోదర్ రెడ్డి, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డికి సభ ప్రగాఢ సానుభూతిని తెలియజేయనుంది. ఇక మరోవైపు పాలనపరమైన అంశాల్లో భాగంగా గతంలో జారీ చేసిన 7 ఆర్డినెన్స్ల స్థానంలో కొత్త బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. సంతాప తీర్మానాల్లో దామోదర్ రెడ్డి, లక్ష్మారెడ్డి సేవలను కొనియాడుతూ సీఎం, మంత్రులు, ప్రతిపక్ష సభ్యులు మాట్లాడతారు. అనంతరం తొలి రోజు సభ వాయిదా పడే అవకాశం ఉంటుంది. ఇది మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా జరగనున్నాయో దాని గురించి చెప్తున్నారు. మొదటి రోజు సమావేశాల్లో సంతాన సభ ఉండే అవకాశం ఉంది అంటున్నారు. తర్వాత సభ వాయిదా పడే అవకాశం కూడా ఉంది అంటున్నారు. ఇవాళ ఉదయం 10:30 సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు మాజీ ఎమ్మెల్యేలు రామ్రెడ్డి, దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మారెడ్డికి సంతాప తీర్మానాలు, 7 ఆర్డినెన్స్లకు బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం జనవరి 2, 3 తేదీల్లో కృష్ణా గోదావరి బేసిన్లపై సభలో చర్చ జరగనుంది. రైట్, ఇక నేడు అసెంబ్లీకి కేసీఆర్ రానున్నారు. 9 నెలల తర్వాత రాక చివరిసారిగా మార్చి 12న హాజరయ్యారు కేసీఆర్. నీళ్లపై చర్చలో పాల్గొంటారా అనే దానిపై సందేహాలున్నాయి. ఇక మరో అంశం చూసుకుంటే, పాలమూరు ప్రాజెక్టు డాక్యుమెంట్లన్నీ రెడీ చేయండి. ప్రతి అంశంపై ఆధారాలతో నివేదిక రూపొందించాలి. ఇరిగేషన్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ప్రాజెక్టు సోర్స్ను జూరాల నుంచి శ్రీశైలానికి ఎందుకు మార్చారు? మన భూభాగంలోనే ఉంటే ఎలాంటి లొల్లి ఉండేది కాదు కదా. కేవలం 45 టీఎంసీలు చాలంటూ లేఖలో మనమెక్కడ రాసినాం. సెకండ్ పేజ్లో మిగతా 45 టీఎంసీలు వాడుకుంటామని స్పష్టంగా చెప్పాం.
కృష్ణా జలాలపై కేసీఆర్ చేసిన తప్పులన్నింటినీ అసెంబ్లీలో ఆధారాలతో సహా బయటపెట్టేలా రిపోర్టు రెడీ చేయాలని స్పష్టీకరిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై అసెంబ్లీలో బీఆర్ఎస్కు ధీటుగా బదిలిచ్చేలా అన్ని డాక్యుమెంట్లను సిద్ధం చేసి పెట్టుకోవాలని ఇరిగేషన్ శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సోర్స్ను ఎందుకు మార్చారు? జూరాల నుంచి ప్రతిపాదించిన ప్రాజెక్టును శ్రీశైలానికి మార్చడానికి కారణాలేంటి అని అధికారులను ఆయన ప్రశ్నించారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, కృష్ణా జలాల్లో వాటాలు తదితర అంశాలపై ఇరిగేషన్ శాఖ అధికారులతో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. దీనికి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి అంశంపైన జనవరి 1వ తేదీ సాయంత్రంలోపు స్టేటస్ రిపోర్ట్ సిద్ధం చేసి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రైట్, ఇక మరో న్యూస్ చూసినట్లయితే ట్రంప్తో జెలెన్స్కీ భేటీ రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తో జెలెన్స్కీ భేటీ అయ్యారు. ఈ చర్చల కోసం ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ అమెరికా చేరుకున్నారు. ఎలాగోను ఎస్టేట్కు వెళ్లి ట్రంప్ను కలుసుకున్నారు. పన్నులు కట్టినా వేధింపులే, ఈ దేశంలో ఉండలేను, తాను నిజాయితీగా 18 నెలల్లో 4 కోట్ల పన్నులు చెల్లించిన వేధింపులు తప్పడం లేదు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాటలకే పరిమితమైందని బెంగళూరుకు చెందిన యువ పారిశ్రామికవేత్త రోహిత్ ఫ్రాప్ ఆవేదన వెలిబుచ్చారు. 4వ T20లో ఇండియా విజయం. స్మృతి మందాన, ఫేఫాలి వర్మ, రీచా ఘోష్ బ్యూట్లు జూళీకరించడంతో ఆదివారం జరిగిన 4వ T20 మ్యాచ్లో ఇండియా అమ్మాయిలు 30 రన్స్ తేడాతో శ్రీలంకపై గెలిచారు. మరో న్యూస్ చూసినట్లయితే కాంగ్రెస్ తీరును ఎండగడతాం, ప్రజా సమస్యలపై అసెంబ్లీ సెషన్లో సర్కారును గట్టిగా నిలదీయండి, సభలో బీజేపీ సభ్యులంతా ఒకే మాటపై ఉండాలి. బీజేఎల్పీ మీటింగ్లో బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్ రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలు ఇవి. కాంగ్రెస్ సర్కార్ తీరును అసెంబ్లీ సెషన్స్లో ఎండగట్టాలని ఆ పార్టీ సభ్యులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు సూచించారు. సభలో సర్కార్ను నిలదీసే విషయంలో వెనక్కి తగ్గొద్దని, ప్రజా సమస్యలపై గట్టిగా గళమెత్తాలని స్పష్టం చేశారు. ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీస్లో బీజేపీ శాసనసభాపక్షం భేటీ అయ్యింది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీలో అనుసరించాల్సిన స్ట్రాటజీని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తంగా మారిందని, అసమర్థ పాలనతో జనం గోసపడుతున్నారని రామచంద్రరావు అన్నారు. మరో న్యూస్ చూస్తే 5,473 పంచాయతీలకు సొంత భవనాలు లేవు. శిథిల భవనాలు, అద్దె గదులు, కమ్యూనిటీ హాళ్లు, సర్కారు పాఠశాల వరండాల్లోనే విధులు. కొన్ని జీపీల్లో చెట్లు, వాటర్ ట్యాంక్ కింద నిర్వహణ. 7,287 పంచాయతీలకే శాశ్వత భవనాలు, రికార్డులు ఉంచేందుకు అల్మరాలు కూడా లేవు. సొంత భవనాలు లేవంటున్నారు పంచాయతీలకు. ఇది సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టు కాలనీ గ్రామ పంచాయతీ ఆఫీసు. ఈ పంచాయతీ ఏర్పడి 7 ఏళ్లవుతున్నా పక్క భవనం లేదు. రేకుల డబ్బాలోనే పాలన కొనసాగుతోంది. అదే జిల్లాలోని మునగాల మండలం సీతానగరం ఈదులవాగు తండాలోని సొంత భవనాలు లేవు. ఇక్కడ పంచాయతీలకు సొంత భవనాలు లేదన్న న్యూస్ చూస్తున్నాం. సబ్మెరైన్లో ప్రెసిడెంట్ ముర్ము, ఐఎన్ఎస్ వాగ్షీర్లో ప్రయాణం, జలంతర్గామిలో ప్రయాణించిన తొలి మహిళ రాష్ట్రపతిగా రికార్డు. జలంతర్గామిలో ప్రయాణించిన తొలి మహిళ రాష్ట్రపతిగా రికార్డుకెక్కారు మన ద్రౌపది ముర్ము. సుప్రీం కమాండర్ ద్రౌపది ముర్ము కల్వరీ క్లాస్ సబ్మెరీన్లో ప్రయాణించారు. ఆదివారం కర్ణాటకలోని కర్వార్ నావెల్ బేస్ నుంచి ఐఎన్ఎస్ వాగ్షీర్లో ముర్ము ప్రయాణం చేశారు. ఆమె వెంట ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి ఉన్నారు. నేవీ యూనిఫామ్ ధరించిన ప్రెసిడెంట్ ముర్ము సబ్మెరీన్లోకి దిగే ముందు అక్కడికి వచ్చిన నేవీ అధికారులు, సిబ్బందికి అభివాదం చేశారు. ఆ ఫోటో మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక మరో న్యూస్ చూస్తే రాష్ట్రంపై కేంద్రానిది సౌతి తల్లి ప్రేమ. రాష్ట్రం నుంచి కేంద్రానికి రూపాయి పోతే వచ్చేది 20 పైసలే. నిధుల కేటాయింపులో వివక్ష. మంత్రి వివేక్ వెంకటస్వామి. బలహీన వర్గాలకు ఉపాధిని దూరం చేసేందుకు బీజేపీ కుట్ర. ఎంఎన్ఆర్ఈ
ఈజీఎస్ నుంచి గాంధీ పేరును తొలగించడం ఏమిటి? ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. జనవరి 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు. కేటీఆర్ ముందుగా నీ కుటుంబ తగాదాలు పరిష్కరించుకో. మీ చెల్లి కవిత చేసిన ఆరోపణలకు సమాధానాలు చెప్పాలనే డిమాండ్. అసెంబ్లీకి ప్రతిపక్ష నేత కేసీఆర్ రావాలి అంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్ణయాలే దేశ అభివృద్ధి కోసం దోహదం చేశాయి అంటున్నారు మంత్రి అజారుద్దీన్. పేదలను దోచుకొని పెద్దలకు పెడుతున్నారు. గాంధీ భవన్లో కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకల్లో మాట్లాడుతున్న పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఉపాధి హామీ స్కీమ్ను రద్దు చేసేందుకు కుట్ర చేస్తున్నారు. రీసెంట్గా ఉపాధి హామీ పథకానికి పేరు మార్చారు. స్వతంత్ర పోరాటం, దేశ నిర్మాణంలో కాంగ్రెస్ పాత్ర ఎనలేనిది. కాంగ్రెస్ ప్రధానులు చేసిన పునాదులతోనే దేశం అభివృద్ధి చెందిందని వ్యాఖ్య. గాంధీ భవన్లో కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు. రైట్, ఇక ఇవి వెలుగు ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. నమస్తే తెలంగాణ చూద్దాం. ప్రతిపక్షం ప్రిపేర్, అధికార పక్షం అండర్ రిపేర్. బయట తొడగొట్టి తీరా జబ్బలు జారేస్తున్న కాంగ్రెస్. నేటికి అసెంబ్లీ ఎజెండాను సిద్ధం చేయని ప్రభుత్వం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇప్పటికే కేసీఆర్ దిశానిర్దేశం. పాలమూరు విలన్ కాంగ్రెసే. కృష్ణా జలాల విషయంలో బాబు చెప్పినట్టే రేవంత్ ఆడుతున్నాడు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు. కేసీఆర్కు పేరు వస్తుందనే సాగునీటి ప్రాజెక్టులను రేవంత్ రెడ్డి పండబెట్టిండు. కాంగ్రెస్ ఎక్కడుంటే అక్కడ ప్రోగ్రెస్ నిల్. రైతు బంధు పాలన పోయి తెలంగాణ రాష్ట్రంలో రాబందుల పాలన వచ్చింది. యూరియా కోసం రైతులు, అధికారులు కాళ్ళు పట్టుకునే దుస్థితి తెచ్చిండు. రేవంత్ ధ్యాసంతా భూదందాలపైనే తప్ప గ్యారెంటీల అమలుపై లేదు. రేవంత్ రెడ్డి దమ్ముంటే యూరియా ఇస్తానని, హామీలు అమలు చేస్తానని శపథం చేయి. కేటీఆర్ సవాల్ చేస్తున్నారు. నాగర్ కర్నూల్లో సర్పంచ్లకు సన్మానం. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఆత్మీయ సభలో సర్పంచ్ను సన్మానిస్తున్న కేటీఆర్. చిత్రంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తదితరులు. రేవంత్ రెడ్డి, నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి బరాబర్ శపథం చేయి. ఒక్క రైతుకు కూడా యూరియా కష్టం లేకుండా చేస్తానని శపథం చేయి. దమ్ముంటే మహిళలందరికీ నెలకు 2500 కొత్త సంవత్సర కానుకగా ఇస్తానని శపథం చేయి. సంక్రాంతి నుంచి తులం బంగారం ఇస్తానని శపథం చేయి. ముసలోళ్లకి 4000 పెన్షన్ ఇస్తానని శపథం చేయి అంటున్నారు. కేసీఆర్ సవాల్ చేస్తున్నారు రేవంత్ రెడ్డిని. పాలమూరుకు అసలు విలన్ కాంగ్రెస్ పార్టీయేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. సమైక్య పాలనలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీయే అటకెక్కించిందని, ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి పథకానికి కేసీఆర్ హయాంలో కేటాయించిన 90 టీఎంసీల నీటి కేటాయింపులు కాదని 45 టీఎంసీలే చాలంటూ ఇక్కడి రైతులకు తీరని ద్రోహం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఆదివారం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన సర్పంచ్లకు ఆత్మీయ సన్మాన సభలో కేటీఆర్ మాట్లాడారు. కేసీఆర్ హయాంలో పాలమూరును సస్యశ్యామలం చేస్తామని అంటున్నారు కేటీఆర్. మరో న్యూస్ చూద్దాం. ల్యాండ్ బ్యాంక్లో తెలంగాణ టాప్. కేసీఆర్ ముందు చూపు ఫలితం. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో పరిశ్రమలకు 1,50,000 ఎకరాలు సిద్ధం. సమైక్య పాలనలో వివక్షతో ఏపీలోనే ఇండస్ట్రియల్ పార్కులన్నీ ఏర్పాటు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ ఆధీనంలోని డిపిఐఐటి నివేదికలో వెల్లడి. రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనాడు చేసిన కృషి ఇప్పుడు పారిశ్రామిక భూముల లభ్యతలో తెలంగాణను అగ్రభాగాన నిలబెట్టిందే. తెలంగాణ రాష్ట్రాన్ని పారిశ్రామిక రంగంలో అగ్రగామిగా నిలపాలన్న సంకల్పంతో నాటి బీఆర్ఎస్ సర్కార్ తెలంగాణలో దాదాపు 1,50,000 ఎకరాల ల్యాండ్ బ్యాంకును సిద్ధం చేసింది. కాగా దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలో లేని విధంగా ఇప్పుడు మన రాష్ట్రంలో దాదాపు 76 ఎకరాల పరిశ్రమలు ఉన్నాయంటున్నారు. ఇక మరో న్యూస్ చూస్తే, పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బొక్కబొర్ల. పంచాయతీ ఎన్నికలంటే ప్రభుత్వానికి సానుకూలంగా ఉంటాయి. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రిజల్ట్స్ ప్రభుత్వంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా ఉంటుంది. కానీ నేడు 2 ఏళ్లు తిరగకుండానే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బొక్కబొర్ల పడింది అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇవాళ అచ్చంపేటలో ఏం జరిగిందో చూసినాం. రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండరెడ్డిపల్లికి పక్కన ఉన్న పొల్కంపల్లిలో ఆయన సొంత మండలం వంగూరులో గెలిచిన
చింతపల్లి మనమే గెలిచినాం, వంగూరు మండలంలో మనమే మెజారిటీ వచ్చిందన్న అంటూ చిట్టి రాసి పంపిండు. అచ్చంపేటలో మనకు ఏ నాయకుడు ఉండే? మాజీ ఎమ్మెల్యే ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయి ఏం చేసిండు, ఏం సాధించిండు, ఎన్ని ఊర్లలో గెలిచిండు? రెండంటే రెండే, అవి కూడా అడ్డిమార్ గుడ్డి దెబ్బల వచ్చి ఉంటాయని కేటీఆర్ చురుకలంటించారు. నేను పార్టీ కంటే గొప్పోడిని, నావలనే పార్టీ అని ఎవరైనా అనుకుంటే ఇట్లే అవుతుంది, అడ్రస్ లేని బతుకైతుంది అంటూ గువ్వల బాలరాజును ఉద్దేశించి దుయ్యపట్టారు. ఇసుక వసూళ్లు రోజుకు 24 లక్షలు. భూపాలపల్లి జిల్లా ఇసుక క్వారీల్లో గుత్తేదారుల దందా. ఒక్కో లారీ నుంచి 4,500, 5 క్వారీల నుంచి 550 లారీలు సహకరిస్తున్న అధికారుల సహకారంతోనే భూపాలపల్లి జిల్లాలో ఇసుక దందా జరుగుతుందని ఇచ్చారు. ఇక్కడ పల్లిపట్టిలో పందికొక్కులు, మైనార్టీ గురుకుల సంస్థలు అవకతవకలు, జీసీసీ ఉత్పత్తుల ఇవ్వాలని రూల్, టీజీఎంఆర్, ఈఐఎంఎన్ఎస్ అధికారుల ఇష్టారాజ్యం, ఏపీ కంపెనీకి 100 కోట్ల కాంట్రాక్ట్, టెండర్ లేకుండా సరఫరా అప్పగింతపై అనుమానాలు. రాష్ట్రంపై చలి పంజా రాబోయే 2 రోజులు చలి తీవ్రంగా ఉండే అవకాశాలున్నాయి. పలు జిల్లాలకు చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. భారత్ను వీడుతున్న 4 కోట్ల పన్ను కట్టినా వేధిస్తున్నారు. బెంగళూరు పారిశ్రామికవేత్త ఆవేదన. దేశ వ్యవస్థలో భూయిష్టమని ఆక్రోశం. విదేశాలకు వెళ్ళిపోతున్నానంటూ వెల్లడి. మోదీ సర్కార్ పాలనలో ఇది పరిస్థితి అంటున్నారు. రైట్, ఇక మరో న్యూస్ చూస్తే ఒక్క సిగరెట్ 72 ఆఖరి నిమిషంలోనూ. ఇక రైల్వే రిజర్వేషన్. రష్యా ఆర్మీలో చేరిన 10 మంది భారతీయులు మృతి. విమాన ప్రయాణికుల ఫిర్యాదులకు కంట్రోల్ రూమ్. అమెరికాలో మంచు తుఫాన్ బీభత్సం. సో ఇది నమస్తే తెలంగాణ యొక్క ఎడిషన్ హెడ్లైన్స్. ఇది ఇవాల్టి వార్తల విశ్లేషణ. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.